హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మైరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు ఏంటంటే బెల్లం పొంగల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి 1/2 కేజీ మంచి బియ్యం, అంటే రైస్ వండుకునే బియ్యం ఫ్రెండ్స్. 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ పాలు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, నెయ్యి కావాలి ఫ్రెండ్స్. మనం రాత్రి పడుకునే పోయే ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యాన్ని బౌల్లో వేసుకొని నీరు మునిగేంత వరకు కడిగి శుభ్రంగా నీటితో కడుక్కొని మళ్ళీ నీరు వంపేసిన తర్వాత నీరు మునిగేంత వరకు వేసుకొని ఆ రోజు రాత్రి అంతా నైట్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీరు మొత్తం మళ్ళీ తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీటిని వేసుకొని మనం రైస్ వండుకున్నట్లుగానే స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని బాగా వండుకోవాలి ఫ్రెండ్స్. రైస్ మొత్తాన్ని మెత్తగా అయ్యేంతవరకు వండుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్, అంటే రుచి ఉండటానికి. ఆ తర్వాత 1/2 కిలో బెల్లం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్. మంటలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలంటే మెత్తగా సాఫ్ట్గా దగ్గరకు పడేంతవరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 1/2 లీటర్ పాలు కూడా వేసుకొని బాగా మరిగించుకొని 1/2 లీటర్ పాలు కాచి చల్లార్చినవి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి వేసుకొని బాగా కలుపుతూ దగ్గరకు పడేంతవరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరగా వచ్చేసింది. మనం డ్రై ఫ్రూట్స్ ఘీ వేసుకొని కొద్దిగా వేయించుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మన బెల్లం పొంగలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.